వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే మా పిల్లల కోసం పొడి సేమియాని ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ పొడి సేమియా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చక్కగా చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ పొడి సేమియాని ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం ముందుగా 2 కప్పులు సన్నటి సేమియా తీసుకున్నానండి. రంజాన్ మాసంలో మన రంజాన్ సహోదరులు చేసుకుంటారు కదండి, ఆ సేమియా అనమాట. ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు ఎండు కొబ్బరి తురుము తీసుకున్నానండి. అలాగే పావు కప్పు ఖర్జూరం తీసుకున్నాను, పావు కప్పు బాదం పప్పులు, పావు కప్పు జీడిపప్పు తీసుకున్నానండి, పావు కప్పు కిస్మిస్లు అనమాట, 2 స్పూన్లు గసగసాలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అలాగే 1 స్పూను యాలకుల పొడి తీసుకున్నాను. అలాగే 3/4 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి డిష్ పెట్టుకున్నాను. డిష్ వేడైందండి. ఇప్పుడు నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. ఈ సేమియాని వేసుకొని చిన్న మంట మీద దూరగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఈ సేమియా వచ్చి చాలా సన్నగా ఉంటుందండి, త్వరగా మాడిపోతుంది అనమాట. అందువల్ల దగ్గరే ఉండి చిన్న మంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఈ సేమియాని ఫ్రై అయిపోయింది చూసారు కదండి, తీసి పక్కన పెట్టుకుందాము. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఓకే అండి, డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరిని కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత గసగసాలు ఉన్నాయి కదా, గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా ఫ్రై అయిపోయిందండి, తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఓకే అండి, ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని అందులో 6 కప్పుల వరకు వాటర్ పోసుకొని మరిగించుకోవాలండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న సేమియా వేసుకొని 1/2 నిమిషం పాటు ఒకసారి కలుపుకొని వెంటనే ఆ నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. ఈ సేమియా ఎక్కువసేపు ఈ వాటర్లో ఉండకూడదండి. ఎక్కువసేపు ఉందనుకో ముద్దగా అయిపోతుంది అనమాట. జస్ట్ 1/2 నిమిషం అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా వడకట్టుకున్న సేమియాని వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా కొంచెం చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ అలాగే షుగర్ కూడా వేసుకొని, షుగర్ వచ్చి మీ స్వీట్కి తగినట్లుగా కలుపుకోండి. నేనైతే 3/4 కప్పు వరకు వేసాను. ఆ తర్వాత ఫైనల్లో కొంచెం యాలకుల పొడి వేసుకున్నానండి. అలాగే ఒక 4 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకున్నాం కదండి, ఒకసారి ఫైనల్లో చేత్తో నీట్గా అంతా కలిపేసుకోవాలి. ఈ నెయ్యి ఫ్లేవర్ అనేది చక్కగా సేమియాకి పట్టేస్తుందండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారుగా ఎలా నీట్గా కలిపేసుకొని డిష్లోకి తీసుకున్నాను. ఫైనల్లో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా కొన్ని పైన వేసుకున్నాను అనమాట. చూసారు కదండి ఎంత బాగుందో. ఈ స్వీట్ అయితే చాలా హెల్దీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.